న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గిద్దలూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం వరకు అధికంగా ఉండే ఉష్ణోగ్రతలు సాయంత్రం తర్వాత వర్షంగా మారతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సంగీత దర్శకుడు శ్రీ తమన్, గాయకులు శ్రీకృష్ణ, శృతిరంజని, అద్వితీయ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ వారిని సాదరంగా ఆహ్వానించి అంతరాలయ దర్శనం మరియు వేద ఆశీర్వచనం చేశారు. భీమిలిలోని చెల్లపేట చెరువు దుస్థితిపై మాజీ ఐఏఎస్ అధికారి ఈఈఎస్ శర్మ, జల సంరక్షణ ఉద్యమకారుడు డాక్టర్ రాజేంద్ర సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా చెరువు పరిస్థితిని పరిశీలిస్తున్న తమకు ప్రస్తుత దుస్థితి మనస్తాపం కలిగించిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కాలుష్య నియంత్రణ మండలి డైరెక్టర్ పంచకర్ల సందీప్ ఈ సమస్యపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చెరువు పరిరక్షణకు పాలకులు తక్షణ చర్యలు చేపట్టాలని, లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన 8 ఇసుక రీచ్ల నుంచి అవసరమైన ఇసుకను పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమ తవ్వకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జలమూరు మండలం టెక్కిలిపాడులో ఉపాధి వేతనదారులకు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు గిరిధర్, భీమారావు, మహిళా పోలీస్ విజయలక్ష్మి మాట్లాడుతూ నేడు ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లను వాడుతున్నారని, కాబట్టి తప్పనిసరిగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో అప్పు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వడ్డీ వ్యాపారి శంకర్ అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో బాధితుడి ఇంటి గేటు వద్ద ఇసుక రాసి పోయించాడు. దీంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. అనారోగ్యంతో ఉన్న కుటుంబ పెద్ద పరిస్థితిని కూడా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితుడి కుమారుడు నవీన్ అధికారులను కోరాడు. అమరావతి రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ 2వ రోజు పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించి వర్షాకాలం సమీపిస్తున్నందున గత ఏడాది సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంగళగిరి నియోజకవర్గంలోని నీరుకొండ రిజర్వాయర్ను పరిశీలించి అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన 100 మంది లబ్ధిదారులకు గురువారం 55,27,455 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పంపిణీ చేశారు. ఆలుమూరులో 32, కొత్తపేటలో 25, రావులపాలెంలో 24, ఆత్రేయపురంలో 19 మందికి ఈ ఆర్థిక సహాయం అందింది. ఇందులో 93 రీఎంబర్స్మెంట్, 7 ఎల్ఓసి కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆపద సమయంలో సీఎం సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయినవల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి శాస్త్రోక్తంగా నిర్వహించిన లఘున్యాస అభిషేక సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంకటాలను హరించే వినాయకుడిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ అర్చకులు స్వామివారిని విశేషంగా అలంకరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు. నరసన్నపేటలో గురువారం బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అడ్మిషన్ల డ్రైవ్లో నరసన్నపేట జడ్పీ బోర్డు ఉన్నత పాఠశాలలో 2 విద్యార్థులు చేరారని హెచ్ఎం సువారి శ్రీనివాసరావు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థులు 6వ తరగతిలో చేరేందుకు అంగీకారం తెలిపారని, అందుకు సంబంధించిన పత్రాలను అందజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి తారకేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.